నేను మంచిర్యాల ఎందుకు చేయనంటే ఒక విషయం చెప్తా. ఫస్ట్ మల్లన్న గురించి చెప్పిన చెప్తా. ఈ రాష్ట్రంలో అగ్ర కులాలకు కొట్లాడుతూ మన హక్కుల కోసం, బీసీ ఎస్టీ మైనారిటీ హక్కుల కోసం ముందుండి కొట్లాడుతూ మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ సోదరుడిగా ఉండి మేము ముందుకు వచ్చిన తీర్మాల మల్లన్న గారికి మనం అందరం స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నాం. అందరూ తప్పని ఓటాలి. రెండోది, మన సూర్యాపేటలో మొన్న రెడ్లతో కొట్లాడి ధైర్యంగా నిలబడి నాకు మీరంతా ఉన్నారు, మీరున్నామని నన్ను ఎవరు ఏం చేయాలని ముందుకుండి కొట్లాడి మన ముందుకు వచ్చిన వట్టే జానయ్య గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా పెద్దలు దేవేంద్ర గౌడ్ గారి దగ్గర నేను 20 సంవత్సరాలు పనిచేసిన. ఈ ప్రాంతం అంతా తెలుసు నాకు. ఫస్ట్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కోసం, గోదావరి జలాల కోసం కేసీఆర్ కంటే ముందే మేము 9 ఏళ్ళ నుంచి పాదయాత్ర హైదరాబాద్ చేసాం, మంచిర్యాల కేవలంగా చేసాం. దానికి అన్ని విధాలు సహకరించిన ముఖేష్ గౌడ్ గారు, చెంచు భూషణ్, మా సార్ ఫ్రెండ్ అయిన జడ్పీ చైర్మన్ గారికి, వీళ్ళందరికీ అశ్వత్థాలు కొట్టాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా శంకర్ నిజామాబాద్ నుంచి వచ్చిండు, ఆదిలాబాద్ ఇన్ఛార్జ్, సోదరి భావన గారు, అదేవిధంగా మౌనిక గారు, అదేవిధంగా మా సోదరుడు నరసయ్య గౌడ్ గారు మల్లన్న గారికి చాలా సంవత్సరాలుగా చేదోడు వారిని పనిచేస్తుండు. అదేవిధంగా మా ఒడ్డపల్లి మనోహర్ గారు, శ్రీను గారు, మిగతా అందరూ సోదరులకు, అదేవిధంగా ఈ ప్రోగ్రాంకు సక్సెస్ కావడం కారకులు ముఖ్యుడు మనోజ్ వర్మకు, అదే సోదరు మౌనికకు మీరందరూ మరొకసారి స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నాం. చెప్పట్లు. ఇక మంచిర్యాల గురించి చెప్తా. మంచిర్యాల సోదరులు వినాలి. దాదాపు 1200 సంవత్సరాల క్రితం మంచిర్యాల వెలిసింది. అంతకుముందు తెలియదు నాకు, చరిత్ర చదువుకోలే. గోదావరి రివర్ బ్యాంక్, గుడ్ బ్యాంక్, మంచి రేవు మంచిర్యాల అయింది. రేవు అంటే నది. ఎంత దండకార్యం, ఇల్లు లేదు, ఏం లేవు. ఇంకో కథ ఉంది. రాముడు అనేవాడు సీతకు ఎతుకుతూ పోతుడు ఇక్కడ వచ్చి ఇక్కడ నిద్రపడినాడు. భద్రాచలం పోతుడు, ఇది అదిపట్టి పోతే మంచి నిద్రపట్టింది. అదొక మంచిర్యాల పేరు వచ్చింది. ఈ విధంగా ఎంతో విశిష్ట మంచిర్యాల పేరుంది. కానీ రాజకీయం గురించి సున్నా. గతంలో లక్షెట్టిపేట నియోజకవర్గం ఉండే, ఒకటేసారి చుంచు లక్ష్మయ్య గారు అన్న వాళ్ళ బాబాయ్ గెలిచిన ఎమ్మెల్యే ఒకటేసారి. తర్వాత మంచిర్యాల ఏర్పడేది, మళ్ళా మళ్ళీ గెలిచిన ఒక ఆయన రెడ్డి గెలిచిండు. అంటే ఎంత దరిద్రం అంటే, ఎంత సిగ్గు చేయడంటే, ఇంత వేల లక్షల మంది మనం ఉండి ఏం లాభం చెప్పండి. ఇంత పెద్ద మంచిర్యాల, గొప్ప చరిత్ర మంచిర్యాల, ఘనచరిత్ర మంచిర్యాల, కానీ రాజకీయంగా మనం ఎంత ఈ దీనంగా ఉన్నామో మీరు ఆలోచించాలి. ఇక అయిపోయిన కాలం, ఇక అయిపోయిన రోజులు అయిపోయినాయి. మనమంతా పనిచేసే వాళ్ళకు ఇప్పుడు లేదు. ఈ రాష్ట్రంలో మల్లన్న గారు ఒక యువ నాయకుడు వచ్చిండు, ఒక కారకుడు వచ్చాడు. అతని నాయకత్వంలో మనం అంతా ముందు పోయి మంచిర్యాలలో ఈ చివరి ఎమ్మెల్యే, వెలుమ ఎమ్మెల్యే, నెక్స్ట్ ఎమ్మెల్యే బీసీ రావాలని మీరందరూ మాట్లాడాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు రావాలి? అవునా కాదా? అవునా లేదా? చేయలేమట్టండి ఒకసారి. జై బీసీ. అదేవిధంగా మల్లన్న ఒకటి చెప్పిండు. ఏం చెప్పిండు? మిర్యాలగూడ సభలో నవంబర్ 3లో ఒక మీటింగ్ చెప్పిండు. ఈ రాష్ట్రానికి చివరి ఓసీ సీఎం, చివరి రెడ్డి కానీ ఎవడన్నా కానీ చివరి కావాలని చెప్పిండు. మనం ఈరోజు ఏం చెప్పాలి? మంచిర్యాలలో ఇక వెల్మ ఎమ్మెల్యే ఉన్నాడు, రెడ్డి ఉన్నాడు, బీసీ ఎమ్మెల్యే ఉండాలని మనం చెప్తున్నాం. ఈరోజు రాసి పెట్టుకోండి. ఈరోజు డేట్ ఎంత? 20వ తారీఖు 8వ నెల నుండి 25 రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఎన్నికల్లో 100% బీసీ ఎమ్మెల్యే వచ్చి తీరుతాడు, లేకపోతే మనంతా వేస్ట్ అని నేను చెప్తున్నా. చేశారు అందరూ, చేసేవాళ్ళందరూ మనకు చేయలేవట్టాలి. అదేవిధంగా ఇక మిర్యాలగూడలో ఆయన రథయాత్ర స్టార్ట్ అయింది మల్లన్నది. అక్కడి నుంచి వరంగల్లో మీటింగ్ పెట్టిన పెద్ద బహిరంగ సభ. అక్కడి నుంచి నాగర్ కర్నూలు వేయడం, ఆకున కర్నూలు సైడ్ వేయడం, మళ్ళీ ఎక్కడ వచ్చాం, మళ్ళీ మెదక్ వచ్చినాం, మెదక్ జరాసంఘంలో పెట్టినాం, జరాసంఘం నుంచి వచ్చినాం, నిజామాబాద్ పెట్టాం, ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఖమ్మం పెట్టినాం, మళ్ళీ ఖమ్మం మధ్యన ఖమ్మంలో అయిపోయింది. ఖమ్మం నుంచి ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. అంతా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం, మనల్ని ఏకం చేస్తున్నాం. మనం ఎక్కడ లాస్ అయినాం, ఏ విధంగా లాస్ అయినా అన్ని చెప్తున్నాం మల్లన్న. దాన్ని మనం వినాలి. ఈ 500 మంది 300 లెక్క కాదు. మీరు ఒక్కొక్క 100 మంది, 100 మంది ఇంకొక 100 మంది
మల్లలు ఒకడైతే 300 మల్లలు, ఈ 300 మల్లలు 30,000 మల్లలు రావాలి, ఈ రాష్ట్రాన్ని చుట్టుముట్టు రావాలి, మనం రాజ్యం తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా చేసిన పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. ఆ విధంగా చేయాలి మనం. ఈ విధంగా ఇంకొక 2 విషయాలు చెప్తా. ఒకటే ఒక విషయం చెప్తా. ఈ రాష్ట్రంలో తమ్ముడు వినాలి, ఈ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. అందులో ఓసీ మంత్రులు లేరు, రెడ్లు లేరు, వెలమలు లేరు, కమ్మలు లేరు, ఓన్లీ ఎస్సీబీసీ ఎవరు. దానికి కారకుడు మల్లన్న అంట. అవునా కాదా? అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీలు అయినరు, అందులో ఎస్సీబీసీలు ఉన్నారు, కానీ ఓసీలు లేరు, రెడ్లు లేరు, వెలమలు లేరు. దానికి మల్లనే కారణం అంట. మీరు అవునా కాదా? అదేవిధంగా ఈ దేశంలో కులక నిర్ణయం అడ్డు అని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర అటార్నీ జనరల్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు అఫిడవిట్ ఫైల్ చేసిండు. కానీ ఈ రాష్ట్రంలో వచ్చిన బీసీ ఉద్యమం మూలంగా, మల్లన్న చేపట్టిన మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ ఫైల్ కేబినెట్ తీర్మానం చేసింది. ఏమని చేసిందంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కులకరణ గతే అనుకూలమని చెప్పింది. దానికి నేను మల్లన్న అంటే అవునా కాదా అని నేను అడుగుతున్నాను. ఈ విధంగా ఎన్నో చెప్పుకుంటూ ఎన్నో కారణాలు ఉంటాయి చెప్పచ్చు మనం. దీనికి మల్లన్న ఒకటి. ఆ విధంగా మల్లన్న ఒక చిన్న ఏజ్లో ఒక యువ రక్తంతో తిరుగుతున్నాడు. మీరందరూ వెనకాల ఉండాలి. మేమంతా ఉందాం. ఈ నాయకత్వం అంతా పనిచేస్తుంది. ఇంకా 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 పెరిగి మన తలరాజ మనమే మార్చుకోవాలి, మనలో మనమే గెలిపించుకోవాలి. చివరికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీసీ అవి కావాలి. అవి తీసరైన పూర్తి నమ్మకం నాకుంది. మీ అందరికి ఉన్నా లేదని అడుగుతున్నా. ఉన్నదందరూ జై బీసీ, జై బీసీ, జై మల్లన్న. ఇది చాలా మాట్లాడి నెక్స్ట్ చూస్తాం మళ్ళా. ధన్యవాదాలు మీ అందరికీ. నమస్కారం.